హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి మటన్ బెండకాయ పులుసు చేసి చూపిస్తాను. చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అమృతం అనుకోండి, నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసేయండి శుభ్రంగా కడిగి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కొంచెం మటను తీసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగిన మటన్లోనే ఒక ఆనియన్ కట్ చేసి, కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు పసుపు వేసి 3 విజిల్స్ పెట్టేశాను కుక్కర్లో. ఇంకా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు ఒకే టమాటా తీసుకొని మిక్సీలో ఇలాగా చేసేసాను అనమాట. ఎందుకు అంటే టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోతాయి అని చెప్పేసి మిక్సీ పట్టాను. ఓకే, ఇంకా ఇలాగ ఆనియన్ టమాటాలు బాగా ఫ్రై అయ్యేటప్పుడు బెండకాయలు కట్ చేసి ఇలాగ వేసేసాను. బెండకాయలు కడిగి కట్ చేసుకోండి. ఓకే, ఇలాగ అన్నీ ఫ్రై చేస్తున్నాను. తగినంత మీకు సరిపడేంత ఉప్పు చెక్ చేసుకోండి. ఆల్రెడీ మటన్లో ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీకు రుచికి సరిపడంత ఉప్పు వేసేసుకోండి. నేను మటన్ వేస్తున్నాను చూడండి. మటన్ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. కొంచెము ఫ్యామిలీ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలాగ మటన్లో ఏదన్నా ఒకటి కలిపి కూరగాయ వేసి చేసుకుంటే పులుసులాగా అందరికీ సరిపోతుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇదిగోండి కారం వేసేస్తున్నాను. కారము కొంచెం గరం మసాలా వేసాను అనమాట. ఇంకంతే, ఏమీ వేయలేదు. ఎంత టేస్ట్ వచ్చిందంటే కొత్తిమీర వేసానులేండి ఫైనల్గా. ఎంత బాగుందంటే ఇలాంటివన్నీ మా అమ్మ చేసేదన్నమాట. మా అమ్మ అయితే మటన్ తీసుకొచ్చి 2 కర్రీస్ చేసేది కంపల్సరీగా. వంకాయలు వేసి ఒకరోజు ఇలాగ మటన్ ఒకరోజు చేసేదన్నమాట. చింతపండు పులుసు పిండేసాను చూడండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత చింతపండులో నీళ్లు పోసి ఇలాగ వేసేసుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు వద్దు, పల్చగా ఉంటే కూడా అంత బాగోదు. ఒక మాదిరిగా థిక్ కలర్ ఉంటే సరిపోతుంది అనమాట. రోటీలోకి అన్నంలోకి ఎంత బాగుందంటే అసలు టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. ఓకే, ఇలాగ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మాడకుండా చూసుకుంటూ ఉండండి, కలుపుతూ ఉండండి. ఈ మధ్య సెల్లులో వచ్చినప్పటి నుండి చాలా మతిమరుపు అయితే వచ్చేస్తుంది. చాలామంది స్టవ్ పైన పాలు పెట్టేసి ఏదన్నా పప్పు అంట ఇలాగ ఏదన్నా కర్రీస్ పెట్టి మొబైల్ చూసుకుంటా మాట్లాడుకుంటా మాడగొట్టేస్తుంటారనమాట. ఇదిగోండి ఇంత ఈ మాదిరిగా సరిపోతుంది అనమాట. మరీ పల్చగా లేదు, మరీ వట్టిగా అంటే ఫ్రై అవ్వలేదు. మీడియం సైజులో కర్రీ పర్ఫెక్ట్గా కుదిరింది. వేడి వేడి అన్నము, మటన్ బెండకాయ పులుసు సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా వెరైటీ వంటలు చేసుకొని తింటుండాలి. మర్చిపోకుండా వాకింగ్ చేసి వెయిట్ పెరగకుండా చూసుకుంటుండాలి. ఓకే, ఇంకంతే. ఈరోజుకి ఇదేనండి నా వీడియో. రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్.